హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీరు చూస్తున్నారు కదండి, ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి. శారీని యూజ్ చేసి నేను ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేసుకున్నాను. అంటే మనం ఇక్కడ బార్డర్ కట్ చేయకుండానే లాంగ్ ఫ్రాక్ను చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కలిపి మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. ముందుగా మనం స్టిచ్ చేయాలనుకుంటున్న శారీని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదండి, టోటల్గా 16 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మీరు శారీని మడత వేసుకోవాలండి. అంటే మీకు ఎన్ని కలీస్ కావాలంటే అన్ని ఫోల్డింగ్స్ రావాలన్నమాట. సో నేను ఇక్కడ 16 కలీస్తో స్టిచ్ చేసుకున్నాను కాబట్టి 16 తీసుకున్నాను. మీకు 8 కలీసే చాలనుకుంటే 8 ఫోల్డింగ్స్ వచ్చేలాగా తీసుకొని ఈ కింద బార్డర్ వచ్చేసి జరగకుండా పిన్నులు పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లెంత్ తీసుకుందాం. మన లాంగ్ ఫ్రాక్ కింద బాటమ్ లెంత్ వచ్చేసి నాకు 33 ఇంచెస్ మెజర్ అనమాట. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని స్టిచ్చింగ్ కోసమని టోటల్ 34 ఇంచెస్ దగ్గర లెంత్ తీసుకొని ఈ లెంత్ దగ్గర మనకి నీట్గా కట్ చేసుకోవాలండి. మీరు కట్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నాను, నీట్గా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మీరు కట్ చేసుకున్నారంటే లేయర్స్ అన్నీ ఒకే లెవెల్ వస్తాయన్నమాట. ఇది స్మాల్ టెక్నిక్ అండి. మనకు లెంత్ ఏ విధంగా కట్ చేసుకునేటప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నేను కలీస్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నా చిన్న గ్రాఫ్ అనేది డ్రాయింగ్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇది శారీ అనుకోండి, ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నారు. శారీలో వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట. సో ఏదైతే ఉందో ఆ సెంటర్ మీరు మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు స్టిచ్ చేయబోయే వెస్ట్ సైజు తీసుకోవాలి. నడుము లూజు ఎంత అని ఇక్కడ నేను స్టిచ్ చేయబోయే లాంగ్ ఫ్రాక్కి యాక్చువల్ నడుము లూజు 30 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసమని తీసుకున్నాను. అంటే టోటల్గా వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అనమాట. ఇక్కడ మనం ఎన్ని కలీస్ తీసుకుంటున్నాం అంటే 16 కలీసు. అంటే మీకు ఎన్ని కలీస్ కావాలంటే చెప్పినాను కదండి, 8 కలీస్ అంటే దాని ప్రకారం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ నేను 16 కలీస్ కాబట్టి 32/16 = 2 ఇంచెస్. అంటే 2 వచ్చేసింది కదా. అంటే ఇక్కడ మనకి కలీసు యొక్క వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అన్నమాట. ఒకవేళ మీరు 8 కలీస్ తీసుకున్నట్లయితే అప్పుడు 32/8 = 4 అన్నమాట. ఇన్కేస్ 34 ఇంచెస్ వెస్ట్ లూజ్ అనుకోండి, సేమ్ వాళ్ళు కూడా ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని కలీస్ ఉంటే అంత వెస్ట్ లూజ్ అనమాట. వెస్ట్ లూజ్ డివైడెడ్ బై కలీస్ = అని మీరు ఇక్కడ వేసుకునేసి ఇప్పుడు 36, 34 అట్లా ఉంటాయి కదా, ఆ వెస్ట్ లూజ్ని బట్టి మీరు ఇక్కడ కలీస్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి కలీస్ యొక్క వెడల్పు 2 ఇంచెస్ వచ్చింది కదండి. ఇక్కడ శారీలో సెంటర్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్నారు కదా, సెంటర్కి అటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు టేప్ పెట్టుకొని మీరు మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ కలీస్ అన్ని జాయిన్ చేసుకోవడానికి అంటే ముక్క అతికించుకోవాలంటే మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, దానికోసము 1/2 ఇంచు అటువైపు 1/2 ఇంచు ఇటువైపు మీరు మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఈ కింది వైపు బార్డర్ వస్తుంది కదా, ఇక్కడ మనకి ఈ బార్డర్ అనుకోండి. ఇప్పుడు పై వైపు సెంటరు, ఈ కింద బార్డర్లో కూడా సెంటర్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. మీరు కలీసు కట్ చేసుకునేటప్పుడు పైనుంచి చివరి వైపుకి ఎడ్జ్ వరకు ఎప్పుడు కలీస్ అనేది కట్ చేసుకోవద్దండి. బార్డర్ నుంచి పై వైపుకి ఒక 2 ఇంచెస్ అనేది లైన్ మార్కింగ్ చేసుకొని మీ కలీస్ అనేది ఈ 2 ఇంచెస్ వరకే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చివరి వైపు నుంచి పైన మనకి అటువైపు 1.5 ఇంచెస్ ఇటువైపు 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ కింది వైపు నుంచి పై వైపుకి ఇలా క్రాస్గా అంటే ఒక వి షేప్లో మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇక్కడ కలిసి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదండి. ఇదే విధంగా మీరు మీ వెస్ట్ లూజ్ ప్రకారం మీరు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇందాక మీకు చూపించాను కదండి. సో ఇప్పుడు క్లాత్ కట్ చేస్తాను. సో ఇక్కడ నేను తీసుకున్న శారీకి పై వైపున సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంత వస్తే ఆ పాయింట్కి తగినట్టు సెంటర్ తీసుకోవాలండి. ఇందాక 2 ఇంచెస్ వచ్చింది కదండి. సో సెంటర్ వైపు నుంచి 1 ఇంచు అటువైపు ఒక 1 ఇంచు ఇటువైపుకు మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత ఈ కలీస్ జాయిన్ చేసుకోవాలి కదా, 16 పీసుల్ని జాయిన్ చేసుకోవడానికి ఎక్స్ట్రా కుట్లల్లే క్లాత్ కోసము అటువైపు ఒక 1/2 ఇంచు ఇటువైపు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలండి. సో వెస్ట్ లూజ్కి అటువైపు ఒక 1/2 ఇంచు ఇటువైపు ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద బార్డర్ ఉంది కదండి, ఇక్కడ పైనుంచి కింద బార్డర్ వైపు కూడా సెంటర్ పాయింట్ అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బార్డర్ నుంచి పై వైపుకి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు ఎంత అంటే చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అని కాదండి, బార్డర్ సైజ్ ఎంత ఉన్నా కూడా బార్డర్ నుంచి పై వైపుకి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఈ ఎడ్జ్ వరకు అనమాట
ఇప్పుడు అటువైపు 1.5 దగ్గర నుంచి ఇటువైపు 1.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, అటువైపు నుంచి ఈ ఇక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. చివరి వైపు వచ్చేసరికి ఈ విధంగా క్రాస్గా రావాలి అంటే మనకి చూసేదానికి ఒక వీ షేప్ లాగా అనిపిస్తుంది అనమాట. సో రెండు వైపులా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్స్ కంటే ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. త్వరగా కూడా ఫినిషింగ్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, మీకు చూడండి వీడియోలో కూడా ఈ లైన్స్ అనేవి నీట్గా కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ వెంబడే నీట్గా కట్ చేసుకోండి. ఒక్కోసారి మనకి ఫోల్డింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సిజర్ దిగకపోతే మీరు విడివిడిగా అయినా పైవైపు కింది వైపు సపరేట్ చేసుకొని విడివిడిగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇదే విధంగా రెండో వైపును కూడా సేమ్ ఇదే పద్ధతిలో కట్ చేసుకోవాలండి. మీరు కట్ చేసుకునేప్పుడు చూడండి ఇక్కడ కంపల్సరీగా బార్డర్కి పిన్ అనేది పెట్టుకోండి, లేదంటే స్కిడ్ అయిపోతుంది క్లాత్, మళ్ళీ లాంగ్ ఫ్రాక్ మనకి ఫినిషింగ్ నీట్గా రాదనమాట, అప్ అండ్ డౌన్స్ వస్తుంది. సో అలాంటిది జరగకుండా పిన్నులు సెట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. సో చూసారు కదండి, మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము ఓపెన్ చేసుకున్నామంటే ఈ విధంగా కలీస్ అనేది మీకు కనిపిస్తాయి అన్నమాట. టోటల్గా 16 కలీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు 1 బై 1 వీటిని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ అనార్కలి లాంగ్ ఫ్రాక్ అవుతుందండి. మీరు ఇదే మెథడ్తో లెహంగా స్కర్ట్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ బొద్దుగా ఉన్న అమ్మాయిలకి ఈ రకంగా మీరు లెహంగా స్టిచ్ చేసుకునేటప్పుడు వారికి నడుము అనేది సన్నగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ పీసులన్నిటిని ఒకదానికొకటి జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఒక్కొక్క పీస్ని 1 బై 1 అంటే చివరి నుంచి లాస్ట్ వరకు ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రండి. ఇదే విధంగా చివరి వరకు అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీరు కూడా పైన క్లాత్కి టాప్ స్టిచ్ కనిపించకూడదు అనుకునే వాళ్ళు లోపలనే ఒకేసారి డబుల్ స్టిచ్చెస్ వేసుకోండి. లేదు అంటే ఇప్పుడు పైన మనకి ఓపెన్ సైడ్ ఉంది కదా, అంటే రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ప్రతి జాయింట్ పైన టాప్ స్టిచ్ వేసుకున్నా కూడా ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుందండి. మీలో ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల ఛానల్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్స్ అయినా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. మొత్తం టోటల్గా 16 పీసెస్ కూడా నేను జాయిన్ చేసేసుకున్నానండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. క్లాత్ని కింద పరిచేసి నీట్గా తీసి పెట్టాను. ఈ విధంగా మీకు వస్తుందన్నమాట. సో బార్డర్ కూడా మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. చెప్పాను కదండి, ఈ పద్ధతిలో లాంగ్ ఫ్రాక్సే కాదండి, లాంగ్ స్కర్ట్స్ కూడా అంటే లెహంగా స్కర్ట్స్ కూడా మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్లాత్కి మనము లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి కదా. సో లైనింగ్ కూడా ఇక్కడ నేను క్రేప్ క్లాత్ తీసుకున్నానండి. సేమ్ మనం ఇందాక శారీని అయితే ఏ విధంగా ఫోల్డింగ్ చేసామో అదే విధంగా ఇక్కడ నేను లైనింగ్ ఫోల్డ్ చేశాను. ఏమంటే శారీకి వచ్చేసి 16 పీసెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ లైనింగ్కు 8 పీసెస్ కలీస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి. సేమ్ అదే పద్ధతిలో సెంటర్లో ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. సెంటర్కి అటువైపు ఇటువైపు మన వెస్ట్ లూజ్ని క్యాలిక్యులేషన్ చేయండి. అంటే ఇక్కడ వెస్ట్ లూజ్ 8, ఇక్కడ కలీస్ 8 కదండి మనకి. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే 8 కలీసు 32 బై 8 కలీస్ అనమాట. అంటే మనకి 4 ఇంచెస్ అనేది ఇక్కడ కలీస్ వెడల్పు అనేది వస్తుంది. సో సెంటర్ పాయింట్కి అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచు అటువైపు ఇటువైపు మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకొని ఈ చివర మనకి బార్డర్ ఎంతైతే ఉందో ఆ బార్డర్ పైన లెంత్ అనేది మార్కింగ్ చేసుకొని బార్డర్ లెంత్ సేమ్ బార్డర్ ఉంది అనుకొని అక్కడికి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుండి చివరి వరకు అనమాట సేమ్ వీ షేప్లో మెయిన్ పీస్ని ఏ విధంగా అయితే మనము డ్రాఫ్టింగ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చాయి కదా, 8 పీసెస్ వచ్చాయి. ఈ పీసెస్ అన్నిటిని 1 బై 1 సైడ్ బై సైడ్ జాయిన్ చేసుకుంటూ వచ్చేసి దీన్ని మనము మెయిన్ పీస్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారండి, నేను ఇవి మొత్తంగా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ లైనింగ్కి ఈ మెయిన్ పీస్ ఉంది కదండి మనకి జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను లైనింగ్ని మెయిన్ పీస్కి రెండు అటాచ్ చేసి స్టిచ్ చేసేసుకున్నానండి. నెక్స్ట్
టాప్ పార్ట్ కట్ చేసుకుందామండి. టాప్ పార్ట్ కోసము ఇక్కడ ఫస్ట్ లైనింగ్ తీసుకున్నా, అంటే ఓన్లీ బ్యాక్ పార్టే కట్ చేస్తున్నానండి. ఇక్కడ పైన ఎడ్జ్లో ఒక 1/2 ఇంచు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. అంటే పైన మనకి అప్ అండ్ డౌన్స్ క్రాస్లు వస్తాయి కదా, అలాంటిది లేకుండా ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. నేను బోట్ నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి షోల్డర్ లెంత్ తీసుకున్నాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7.5 ఇంచెస్, అంటే షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా సరే అండి బోట్ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్కి ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ అనేది రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందాం. ఈ ఫ్రాక్కి చెస్ట్ లూజు 36 ఇంచెస్, అంటే 36/4 అంటే 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చేసి మనకి స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్, అంటే టోటల్గా 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ టాప్ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. పైన షోల్డర్ దగ్గర కింద జాయిన్ చేసుకోవడానికి స్టిచెస్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 16 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని టాప్ లెంత్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. అంటే 32/4 అంటే ఎంత, మనకి ఇక్కడ 8 ఇంచెస్. సో 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ వెస్ట్ లూజ్ నుంచి చెస్ట్ వరకు ఇక్కడ ఎక్స్ట్రా స్టిచెస్ వరకు ఈ విధంగా వీడియోలో చూపించినట్లు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పు తీసుకుందాం. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అండి పైవైపు. ఇక్కడ నెక్ డీప్ కూడా 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెట్టుకున్నాము, నెక్ డీపు 3 ఇంచెస్. ఈ వెడల్పుని డీప్ని కలుపుతూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఒక బాక్స్ లాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి అండి. నెక్స్ట్ పైవైపున 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్ వెడల్పు అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నెక్ డీప్ నుంచి వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఒక రౌండ్గా అంటే బోట్ షేప్లో నెక్ అనేది మీరు డ్రాయింగ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ వెడల్పు నుంచి షోల్డర్ డౌన్కి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని క్రాస్గా డౌన్కి లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా, ఈ మార్కింగ్స్ ప్రకారము నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది కదండి, దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ టాప్కి నేను అనాగ్రా మోడల్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్టు. సో దానికోసం ఏం చేయాలంటే ఇందాక మనం కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ని పేపర్ తీసుకొని పేపర్ మీద పెట్టుకొని యాజ్ యూజువల్గా ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది అయితే చేసుకోవాలి అండి. యాజ్ ఇట్ ఈస్గా పేపర్ మీద పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా నెక్కుతో సహా డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో పేపర్ మీద చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్ వైపు ఉంది కదా, మనకి సైడ్ జాయింట్ చేసే వైపు 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ని ఓపెన్ చేసేసి పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చివరి వైపు మేము 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ వైపు నెక్ వరకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది చూడండి, క్రాస్గా ఇక్కడ వీడియోలో కింది నుంచి పై వైపుకు పేపర్ కటింగ్ అనేది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ డౌన్ నుంచి వచ్చి ఈ నెక్లోకి కలిసిపోవాలి. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ఈ పేపర్ కటింగ్ని మిగిలినటువంటి లైనింగ్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ కూడా 2 ఫోల్డ్స్ తీసుకొని ఈ పేపర్ యాజ్ టీజ్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రాఫ్టింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలండి. అనార్కలి మోడల్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు నెక్ కనుక ఈ అనాగ్రా మోడల్ స్టిచ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. చాలా ట్రెడిషనల్ లుక్ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను చూశాను కదండి, ఈ లైనింగ్ మీద పెట్టి మార్కింగ్ చేసుకున్నాను కదా, సో నీట్గా కట్ చేసుకుందాం. సో ఈ పీస్ని కట్ చేసుకున్నాం కదండి, ఓపెన్ చేసేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా 2 క్లాతుల్ని ఆపోజిట్గా వేసుకొని ఈ విధంగా పెట్టుకున్నారంటే మనకి ఈ అనాగ్రా మోడల్ నెక్ డిజైన్ అనేది రెడీ అయినట్లే ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నారు చూడండి, మెయిన్ పీస్ మీద ఈ ఫ్రంట్ బ్యాక్ 2 పీసులు ఈ విధంగా సెట్ చేసుకునేసి
నీట్గా కట్ చేసి సపరేట్ చేసి పెట్టుకోవాలండి. సో ఇక్కడ నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రంట్ పీసు, బ్యాక్ పీసు. ఇప్పుడు ఈ రెండింటిని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ లైనింగ్కి మెయిన్ పీస్ అటాచ్ చేసి స్టిచ్ చేసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ పార్ట్కి మెయిన్ పీస్కి మీద అంటే రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి ఉండాలండి మెయిన్ పీసు. దాని మీద లైనింగ్ పెట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ నెక్ వెంబడి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ చుట్టూ సిజర్తో చిన్న కట్ మార్క్స్ పెట్టుకునేసి ఇందాక మనం పెట్టుకున్నటువంటి నీడిల్ తీసేసి దీన్ని అటువైపుకు టర్న్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే క్యాన్వాస్ వేసుకొనైనా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వితౌట్ క్యాన్వాస్తోనే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా దాని మీద టాప్ స్టిచ్ అనేది ఒకటి కుట్టుకోవాలండి. సో ఈ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ చుట్టూ కూడా మనకి రెండు అంటే మెయిన్ పీసు లైనింగ్ రెండు జాయిన్ చేసేసుకొని ఫైనల్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ పీసెస్ కూడా అంటే మనకి ఫ్రంట్ 2 పీసెస్ వచ్చాయి కదా ఈ 2 పీసెస్కి కూడా లైనింగ్ అటాచ్ చేసేసి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే టర్న్ చేసి స్టిచ్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ 2 పీసెస్ కూడా అదే విధంగా విడివిడిగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ ఈ 2 పీసెస్ కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక పీస్ పైన ఇంకో పీస్ వేస్తే మనకి ఇక్కడ నెక్ చూడండి ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా మనం కట్ చేసిన వీ నెక్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఈ నెక్ మీద ఇక్కడ నేను లేస్ తీసుకున్నానండి. సో ఒక సైడ్ వచ్చేసి జస్ట్ ఇంతవరకే స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకో సైడు ఈ పై వైపు నుంచి చివరి వరకు కూడా లేస్ జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ చివరి వరకు లేస్ జాయిన్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను స్టిచ్ చేసుకొచ్చేసానండి. మనకి ఇక్కడ నెక్కి లేస్ జాయిన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ వీ నెక్ షేప్ ఉంది కదండి మనకి ఈ నెక్ లోపల కూడా మనకి ఆపోజిట్ కలర్ క్లాత్తో ఇక్కడ ప్యాచ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నా. ఈ బ్యాక్ పార్ట్ కింద ఇక్కడ సిల్వర్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మీద ఈ లోపల నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను కదా ఈ క్లాత్ని ఇక్కడ బ్యాక్ నెక్ ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ నెక్ వెంబడే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ మనకి ఈ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈక్వల్గా రావాలి కాబట్టి నేను ఇక్కడ లోపల వైపు బ్యాక్ నెక్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఈ నెక్ ఉంది కదా ఇక్కడ ఫ్రంట్ నెక్కి వచ్చేసి కొంచెం ఒక 1/2 ఇంచు పైకి కట్ చేయండి. నెక్ మనం స్టిచ్ చేసేటప్పటికి ఈ లెవెల్ అనేది సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం షోల్డర్ దగ్గర నుంచి కూడా కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ చూసారా లోపల బోట్ నెక్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ నెక్ లోపల మనకి ఈ నెక్ను ఇక్కడ ఆ క్లాత్ని పెట్టి లోపల జాయిన్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసినటువంటి ఈ పీస్కి లైనింగ్ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను చూసారా ఈ లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను కంప్లీట్గా. ఇప్పుడు ఈ పీస్ని మనకి మెయిన్ ఫ్రంట్ పీస్ కోసం తీసుకున్నాం కదా ఆ పీసులకి నెక్కు మధ్యలో పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి అండి. ఇక్కడ స్టిచ్ చేసేసానండి నేను. చూసారండి మనకి ఇప్పుడు నెక్ వచ్చేసి ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపు వచ్చేసి సిల్వర్ క్లాత్ వస్తుంది కదా ఈ పైన నెక్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. సో ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది చూసారా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని జాయిన్ చేసేసి షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ ఇక్కడ నేను జాయిన్ చేసేసుకున్నాను చూడండి. అటువైపు ఇటువైపు కూడా డబుల్ స్టిచ్ వేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్ రెండు జాయిన్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ 2 పార్ట్స్ని కూడా నీట్గా జాయిన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఈ డ్రెస్ కోసమని పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నానండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుందనేసి ఇక్కడ వీడియోలో నేను ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన ఛానల్లో ఈ వీడియో ఉంది. నేను డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు షోల్డర్స్ కింద టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ కూడా రెండు సైడ్లా జాయిన్ చేసుకోవాలండి. అటువైపు ఇటువైపు కూడా స్లీవ్స్ కూడా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాను చూడండి. మనకి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలన్నమాట.
ఫైనల్గా సైడ్ జాయింట్ కూడా చేసేసుకున్నానండి. సో ఇప్పుడు కంప్లీట్గా మనకి టోటల్గా ఈ అనార్కలి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత ఈజీగా అనార్కలి లాంగ్ ఫ్రాక్ బార్డర్ కట్ చేయకుండానే మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అండి. చూసారండి ఎంత బాగుందో ఈ అనార్కలి లాంగ్ ఫ్రాకు. మీ ఇక్కడ పైన అనాగర డిజైన్ కుట్టాం కదా నెక్, అక్కడ నుంచి కింది వైపుకి ఈ పెద్ద సైజు హ్యాంగింగ్స్ కానీ లట్కన్స్ కానీ ఇలా వేలాడ తీసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక అందమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.